ఓం శ్రీ గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతిరోజు మనం నిత్యం పఠించవలసిన శ్లోకములు. ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే మన రెండు అరచేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ లేదా స్థితా గోవింద, ప్రభాతే కరదర్శనం. అటు తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుంటూ సముద్రవసనే దేవి, పర్వతస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమోక్షయే లేదా పాదస్పర్శం క్షమస్వమే. అటు తర్వాత మనం స్నానం చేసే ముందు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. స్నానం చేసిన పిమ్మట ఆ భగవంతుని వద్ద శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అటు పిమ్మట మనం భోజనం చేసే ముందు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామన్యం చతుర్విధం. బ్రహ్మార్పణం బ్రహ్మణాహవిర్ బ్రహ్మఘ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అలాగే రాత్రి పడుకోబోయే ముందు రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం శయనే యః పఠేన్ నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. ఈ విధంగా ప్రతిరోజు మనం ఆ భగవంతుని ప్రార్థన చేయడం ద్వారా ఆ స్వామి అనుగ్రహం మనకి ఎల్లవేళలా కలుగుతుంది. ఆ పరమాత్మని కృపాకటాక్ష వీక్షణాలు మన అందరిపై ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. ఇవి మనం నేర్చుకుని చదువుకుంటూ అలాగే మన పిల్లలకు కూడా నేర్పిద్దాం. జై సాయిరామ్. జై శ్రీరామ్.